రోమాపత్రిక. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు సమర్పణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సహోదరులారా పరిశుద్ధమును అది చాలు. మనము సమర్పించుకోవాల్సింది ధనము, ధాన్యము, వెండి, బంగారము ఇవి కాదంట. ఏమి సమర్పించుకోమంటున్నాడంటే పరిశుద్ధమును మనల్ని మనం సమర్పించుకోవాలంట దేవుణ్ణి. హల్లెలూయా. ఏమి సమర్పించుకోవాలంటే బొట్లు, పట్టీలు, మెట్లు, పూలు, గాజులు, ఈగ మంచిదే, తీర్మానాలు మంచి. కానీ వాటికన్నా శ్రేష్టమైంది ఏంటంటే మన శరీరాలను, మన జీవితాన్ని, మన హృదయ శరీరంలో ఏమేమి ఉంటాయి, మన అవయవాలన్నీ దేవుని నిమిత్తం ఏం చేయాలంట, సమర్పించుకోవాలంట. హల్లెలూయా. అర్థం అంటే చెప్తా, మన నోరు దేవునికి సమర్పించబడిందై ఉండాలి. అంటే అన్నమాట కదా. ప్రభువులారా ఏం చెప్తున్నాడంటే నోరును సమర్పించుకుంటూ అంటే బూతులైనను, సరసోక్తులైనను, పోగిరి మాటలైనను, ఎగతాలైనను వీటిని మన నోటి వెంట రాకుండా మన నోరుని ఏం చేయాలంట, కాచుకోవాలి. ప్రభు దగ్గర రాకముందు మనం ఇలాగే ఉండేవారు, కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మన నోటిని ఏం చేయాలంటే కాచుకోవాలి. మన నోటిని దేవునికి ఏం చేయాలి తెలుసా, సమర్పించుకోవాలి. హల్లెలూయా. రెండు, మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి, మన అవయవాలను దేవునికి సమర్పించుకోవాలి. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మీకు అర్థం అవుతా చెప్తా, మన శరీరమును పరిశుద్ధముగా దేవునికి సమర్పించుకోవాలి. మన శరీరం అంటే ఈ పైనుండే తోలు, ఎముకలు ఈ కాదు, మన హృదయము. హల్లెలూయా. హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది అంటాడు. మన హృదయంలో దేవునికి స్థానాన్ని ఇవ్వాలి. మన హృదయంలో దేవుని ఆలయం ఎరిగి మరి ఒక దానికంటూ మన హృదయంలో స్థానం ఉండకూడదు. హల్లెలూయా. ఎవరికి ఉండాలి? గడియప్పలు దేవుడికే ఉండాలి. మన హృదయం దేవునికి స్థానం ఇచ్చి మన హృదయంలో ఆయనకి తప్పితే మరొక ఎవ్వరికి స్థానము ఉండకూడదు. ఆ రీతిగా మన హృదయాన్ని దేవునికి ఏం చేయాలి తెలుసా, సమర్పించుకోవాలి. హల్లెలూయా. మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి, మన నోటిని దేవునికి సమర్పించుకోవాలి, మన కాళ్ళను దేవునికి సమర్పించుకోవాలి. ఎలా మన కాళ్ళను సమర్పించుకుంటామంటే మనము జీవనోపాధి నిమిత్తం చేసుకోవాల్సిన పనులు చేసుకోవాలి. అంతేకాక దేవుని కొరకు మన కాళ్ళు నడవటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. నేను చెప్తా, దేవుని పరిచర్య కొరకు నడువు ఎంత దూరమైనా ఈ కాళ్ళు ఎక్కువ నడువు. ఎప్పుడైతే మనం దేవుని కొరకు నడవడం మానేసామో అప్పుడే మన కాళ్ళు లేనిపోయిన రోగాలకు మొదలవుతాయి. ప్రభువులారా, దేవుని మందిరానికి నడిచి వెళ్ళడం వల్ల, దేవుని పరిచర్యకు నడిచి వెళ్ళడం వల్ల, దేవుని కొరకు నడిచి వెళ్ళడం వల్ల, దేవుని కొరకు మన కాళ్ళు కష్టపెట్టండి. చాలా మంది అంటారు, ఏమో రావచ్చు కంటే బండి లేదు గయ్యారు, మీకు ఇలా కారు లేదు గయ్యారు. నిజమే, కాదంటులా. కానీ ఒక్కసారి దేవుని పని కొరకు ఆ కాళ్ళని శ్రమ పెట్టు. దేవుడు చూడు ఎంత ఆరోగ్యాన్ని దేవుడు నీకు
అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు నీ చేతులు పరిశుద్ధముగా దేవుని పనులు ఏమవ్వాలి తెలుసా? వాడబడాలి. దేవుని పరిచర్యలో నీ యొక్క చేతులు వాడబడాలి. దేవుని పనికై నీ జీవనోపాధికి వాడబడాలి. తర్వాత నీ చేతులు దేవుని పనిలో వాడబడాలి. ఎప్పుడు నిత్యము మన చేతులు ఏం పని చేయాలి? దేవుని పని ఏం చేయాలి? దేవుని మందిరంలో ఏం పని ఉంది? దేవుని పరిచర్యలో ఏం పని ఉంది? దేవుడు ఎక్కడికి వెళ్ళమంటారు? అయ్యారు ఎక్కడికి వెళ్ళమంటారు? నేను ఖాళీగా ఉన్నా ఏం చేయమంటారు అని ఇప్పుడు అడుగుతాం. మనం ఖాళీ దొరికితే ముచ్చటేస్తాం రోడ్డు మీద కూర్చొని, నలుగురు అమాకం తెచ్చుకొచ్చి కాసేపు ఫోన్ చూస్తాం, కాసేపు అడి తిరుగుతాం, వీడి తిరుగుతాం, అర్థమైన మాటలన్నీ మాట్లాడుకుంటాం. తర్వాత జుట్లు పట్టుకొని కొట్టుకోవాల్సి వచ్చింది. దేవుడు అంటున్నాడు, నీ శరీరాన్ని పరిశుద్ధమును పరిశుద్ధమును అది అనుకూలమైన దేవుడికి ఇష్టమైన పని ఏంటి? అడుగు దేవుడిని. నేనేం చేయాలయ్యా అని అడుగుతాడు. అడుగు దేవుడిని. మీరు చెప్పమంటే దేవుడిని అడగమంటారు ఏంటంటే నేను చెప్పేది వేరైపోతాను. నేను చెప్పేది కాదు, దేవుడిని అడిగి ఏ పని చేయాలి సుమా, ఏ పనిలో నేను రాణించగలుగుతాను, ఏ పని అనుకూలమైందయ్యా, నా ద్వారా నీకు అనుకూలమైన పని ఏమిటి ప్రభు అని పరిశుద్ధమైనదిను అనుకూలమైనదిగాను మన శరీరాన్ని దేవుడికి ఏం చేయాలి సార్? సమర్పించుకోవాలి. హల్లెలూయా. అంటే ఇంట్లో పని మానేసో, ఉద్యోగానికి వెళ్ళడం మానేసో రమ్మని కాదు. ప్రభువులారా, మన శరీరమును ప్రభువులారా పరిశుద్ధముగాను అనుకూలమైనదిగాను దేవుని పనికై మనం సమర్పించుకోవాలి. ప్రభువులారా తీర్మానించుకోవాలి. ఆ రీతిగా మన శరీరాన్ని ఏం చేయాలంటే వాడబడేటట్టుగా ఉండాలి. ప్రభువులారా ఉపవాస ప్రార్థనలకి ఆకలేస్తుంది, రాదు, చాలా మంది మానేస్తారు. పొద్దున పడితే సాయంకాలానికి వస్తారు. కానీ తప్పులేదు. కానీ ఒక తీర్మానం కలిగి ఉంటే ఇంకా మంచిది. అయ్యా 2 దినాలు ఈ సన్నిధిలో పట్టుకట్టుకొని అనేకుల కొరకు ప్రార్థన చేయటకు, సంఘం కొరకు ప్రార్థన చేయటకు నా శరీరాన్ని సమర్పించుకుంటానయ్యా. ఈ 2 దినాలు నేను సమర్పించుకుంటానయ్యా. పరిశుద్ధంగా అనుకూలమైన సమయంలో అనుకూలమైనదిగా నీ సన్నిధిలో అడుగుతున్నానయ్యా అని మన శరీరాన్ని ఏం చేయాలి సార్? దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. తర్వాత సమర్పించుకోవాలి. దేవుని వాత్సల్యమును బట్టి చదువు. అది ఇట్లాంటి పనులు దేవుడు మెచ్చే పని, దేవుడికి ఉపయోగపడేది. దేవుని పని ముఖ్యమైన దేవుని పని ఏదో ఒకటి దేవుని పరిచర్యలోన ఆత్మల రక్షణ కొరక ఏదో ఒకటి నడవటమా, పరిగెత్తమా, చేయటమా, చేతులతో చేయటమా, నోటితో స్తుతించటమా, ఏదో ఒకటి మన శరీరము దేవుని కొరకు ఏదో విధంగా వాడబడతానే ఉండాలి. హల్లెలూయా. ఇట్లా వాడబడినప్పుడు ఏ బలహీనత మన శరీరాన్ని అంటుకోదు, ముట్టుకోదు. గమనించాలి. ఇట్లాంటి సేవే యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లోక మర్యాద చొప్పున నడుచుకోవచ్చు. ఆ ఏలూరులో వినబడుతున్న మాట ఏంటి తెలుసా? బయటికి వెళ్ళకూడదు, చీకటి వెళ్ళకూడదు అంటాయా, 8 దాటి వెళ్ళకూడదు అంటాయా, పొలి మీద ఎక్కకూడదు అంటాయా, పొలి మీద ఎక్కకూడదు అంటాయా, బస్ స్టాండ్ బస్సులు మూసేసారా, తిరుగుతున్నాయ్యా. 8ంటికి ఆధార్ కార్డు గుట్లు కట్టేస్తా తిరుగుతున్నారా? అది ఆ మర్యాదను మనం అన్నాడు, ఈ లోపల మర్యాదను మనం అన్నాడు అనుసరం. మరి రేతులు కూడా ప్రార్థన మంది 7 దాటినా మేము రాకూడదు, వీటికి 10 దాటినా దాటి వెళ్ళకూడదుగా. ఈ లోక మర్యాదను మనం అన్నాడు అనుసరించకూడదు. మనం ప్రభువులో ఉన్నాం, మనం దేవుళ్ళలో ఉన్నాం.
చెప్తూ ఉంటారు, ప్రార్థనకి వెళ్ళి వాళ్ళే చెప్తారు ఈ మాటలు. వాళ్ళు బాగానే వాళ్ళ పనులు చేసుకుంటారు కదలకుండా. అవకాశం ఉంటే ఉంటారు, అవకాశం లేదా కాపు చుప్పుగా వాళ్ళ పనులు చేసుకుంటారు. ఉట్టోళ్ళు మనకే వచ్చి పోయే కాలాలు ఎలగొడు అంటారు, ఎలగొడు అంటారు, ఊరు దాటకూడదంట, ఊరు దాటకూడదంట, ఇంట్లో ప్రార్థన చేయకూడదంట, 8 చేయకూడదంట, 6 చేయకూడదంట, ఓపెనింగ్ చేయకూడదంట, ప్రార్థన పెట్టుకోకూడదంట, అన్నం వండకూడదంట, వంట వేయకూడదంట. ఇది జరిగితే మాత్రం ఖాళీ వేయచ్చు, లేకపోతే అది కూడా వెలిగించుకునే మామూలు చూసేదాన్ని మూసేయాలి అర్జెంట్గా ఫుడ్ చేస్తారు. గమనించండి, ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. వారి ఇష్టం వారు అనుసరించుకుంటారు, వారి నిబంధనలు అవి మనం అనుసరించకూడదు. మన నిబంధనలు మాత్రమే మనం అనుసరించాలి. ఆ రోజులు ఈ రోజులు అలా ఉండాలి, ఇలా ఉండాలి. అసలు ఎలా ఉండాలంటే పరిశుద్ధముగాను అనుకూలమైనదిగాను మన శరీరాలను సమర్పించుకుంటారు. అబ్బాయి అంటే ఆటను వదిలేసి ఏటేటినో సమర్పించేస్తున్నారు, వేటినో ఇచ్చేస్తున్నారు. వీటిని మళ్ళీ వస్తాయి కాబట్టి ఇచ్చేస్తున్నారు. ఇక జీవితంలో రావనుకో చెప్తారు, వీటినే ఇక జీవితంలో రావు అని అనుకున్నాం అనుకో చెప్తారా, ఎవరో మళ్ళీ వస్తాయి ఏమో 4 రోజులు మన బాగా తెలియనిచ్చేస్తారు. మళ్ళీ వచ్చేవి ఇస్తారు కానీ ఇక తిరుగు రావు అనుకున్న ఏవి బంగారం ఇచ్చేరు మళ్ళీ తిరిగి ఎవరుగా, ఆస్తిని ఇచ్చేది మళ్ళీ తిరిగి ఎవరుగా, మళ్ళీ తిరిగి వచ్చేవి ఉన్నాయంటే ఇక ఒకటే ఉన్నాయి. వాటిని వాళ్ళు ఇచ్చేసుకుంటే మళ్ళీ రేపటికి వచ్చేస్తాం. ఇబ్బంది లేని పని ఇచ్చేసుకున్నాను సమర్పించేసుకున్నాను. ఓ మాట చెప్తాను, సమర్పించుకున్నది మళ్ళా నీ జీవితంలో ఎన్నడూ కనపడకూడదు. ఏదైతే సమర్పించుకున్నావో అది అప్పటికి వచ్చేయాలి, అప్పుడే నువ్వు సమర్పించుకున్నట్లు లెక్క. నిలువుదు అప్పుడే అంటారు. ఏం చేయాలి? బంగారు పేరు మీద వాళ్ళు పెట్టుకుని రోడ్డు కోడి తగ్గించుకుని వెళ్ళి ఇచ్చేసి రావచ్చా మొలక అన్నావా? ప్రభుని దుఃఖమైన దేవుడికి పెట్టినారా? సమర్పించుకోవడం అంటే మళ్ళీ తిరిగి తీసుకోలేనిది, మరి తిరిగి ధరించుకోలేనిది, మరలా తిరిగి మన దగ్గర జీవితంలో ఎన్నడూ మన గృహంలో కానీ మన బ్రతుకుల్లో కానీ అది కనపడని దాన్నే సమర్పణ అంటారు. హల్లెలూయా. దేవుడు అడుగుతున్న సమర్పణ ఏంటంటే నీ వస్తువులు నీ కలిగిన వాటిని కాదు. దేవుడు అడుగుతుంది నీ శరీరాన్ని సమర్పించుకో, నీ హృదయాన్ని సమర్పించుకో, నీ నోటిని సమర్పించుకో, నీ చేతులు సమర్పించుకో, నీ కాళ్ళను సమర్పించుకో. పరిశుద్ధముగా అనుకూలమైనంత వరకు దేవుడికి అనుకూలమైనది ఏదో కనుక్కొని దానిని నెరవేర్చడానికి చేయడానికి మన జీవితాన్ని మన శరీరాన్ని సమర్పించుకోమంటున్నాడు. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, రెండోది చెప్తున్నాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు. ఈ లోకములో ఉన్నదంతయు మంచిదే. హల్లెలూయా. ఆఖరికి పాము విషయం కూడా మంచిదా కాదు? మంచిదే అంటారు, మందులకు వాడతారంట విషయం. అసలు ఈ లోకంలో పనికి రానిది అంటూ ఏమీ లేదు. ఈ లోకంలో దేవుడు సృజించింది ఇది పనికిరాదు అంటానికి ఏమీ లేదు. అన్ని దేనికో దానికి ఎక్కడో ఒక చోట ఎవరికో ఒకరికి ఉపయోగపడేటట్లుగానే దేవుడి భూమిలో సమస్తమును సృజించాడు. సూర్యచంద్ర నక్షత్రములు కాలగమనాలు చెడ్డది అనేది ఏది లేదు. అన్నీ మంచివే, రోజులన్నీ మంచివే, గడియలన్నీ మంచివే, గంటలన్నీ మంచివే. ప్రభులారా అసలు నీ హృదయం మంచిదైతే సమస్తము నీ జీవితానికి అన్ని మంచిగానే ఉంటాయి. హల్లెలూయా. ప్రభుత్వమైన దేవుని బిడ్డలారా ఆ రీతిగా అసలు మన హృదయమే చెడిపోయిందనుకో సమస్తము చెడ్డలాగే కనబడుతుంది. ప్రభుత్వమైన దేవుని బిడ్డలారా అందుకని చెప్తున్నాడు, ఈ లోక మర్యాదను ఎట్టి పరిస్థితుల్లో మనం అనుసరించకూడదు. ప్రభుత్వమైన దేవుని బిడ్డలారా సంయోజనంగా ప్రవర్తించాలి, సంయోజనంగా ప్రభువుని బిడ్డలారా నడుచుకోవాలి. మనం అనుకూలమైన రోజే మంచి రోజు,
ప్రభువా నాకు ఈ దినాన్ని అనుకూలంగా ఉందయ్యా, అమ్మాయి గురువారం 3 నెలల నుంచి అది ఇంట్లో జరుగుతుంది గురువారం, మరి గురువారమే పట్టుకొని నాకు గురువారం సెంటిమెంట్ అయ్యా అంటే నేను ఏం చేయగలుగుతా? అంటే ఏమనుసరిస్తుంది? ఈ లోక మర్యాదను అనుసరిస్తుంది. ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. గురువారం అయితే సోమవారం అయితే మంగళవారం అయితే, ఎప్పుడు అనుకూలమైతే, ఎప్పుడు దేవునికి అనుకూలమైతే, మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనకు అనుకూలమైతే ఆ రోజే పెట్టుకోవచ్చు. పగల పెట్టాం, మన పగల కొద్దిగా నైట్ పెట్టుకుంటాము. అలాగే ప్రభుత్వారా అనుకూలమైనది ఏదో కనుక్కొని, అర్థమైందా? అనుకూలమైనది ఏదో కనుక్కొని దేవుడికి దాన్ని మనం చేయాలి. హల్లెలూయా. దేవుడేమి నిన్ను అది చేయి ఇది చేయాలి. నీకు నీవే దేవునికి అనుకూలమైనది ఏదో, దేవునికి ఇష్టమైనది ఏదో, దేవునికి నచ్చేది ఏదో అది మనము మన జీవితాల్లో జరిగించినట్లయితే అది మనము దేవునికి సమర్పించుకునేది. రెండో చెప్తున్నాడు, ఈ లోక మర్యాదను నువ్వు అనుసరింపక, చదువు మళ్ళీ చదువు, లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని నేను అందుకని ఎప్పుడు చెప్తాను, మీరు చెప్పండి అంటారు, నేనేం చెప్తా? ప్రార్థన చేసుకుంటే అదేంటి ప్రార్థన చేయమంటారు, మీరు చెప్పండి. నేను చెప్పేది నాకు ఇష్టమైన చెప్తా. మనము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనదేదో, అనుకూలమైనదేదో, దేవునికి యుక్తమైనదేదో, దేవుని సంతోషపెట్టేదేదో, దేవునికి అనేకులకు ఉపయోగకరంగా ఉండేదేదో, దేవునికి మేలుకరంగా ఉండేదేదో, వాటిని మనము గ్రహించి దేవుని దగ్గర అవి నడుచుకొని చేసుకోవాలి. కానీ క్రమణులారా లోక మర్యాద చొప్పున వాళ్ళు అక్కడ అలా చేస్తున్నారంటండి, వీళ్ళు ఇక్కడ ఎలా చేస్తున్నారంటండి, వాళ్ళు అక్కడ అలా ఉన్నారంటండి, మనం కూడా ఎట్లా అలా చేస్తే అలా కలిసి వచ్చిందంటండి, ఇలా చేస్తే మనకు కూడా కలిసి వచ్చిందండి. దేవులారా ఈ లోక మర్యాదను మనం ఎన్నడూ అనుసరించకూడదు. 3 మాటలమ్మా. ఒకటి, మనము మన శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి. ఏది మన శరీరాల ద్వారా ఏది దేవునికి ఇష్టమైనదో గ్రహించి మన హృదయాన్ని దేవుడికి ఇస్తే, హృదయంలో దేవుడు ఉంటే మన జీవితం అంతా దేవుడు వాడవాలి. హల్లెలూయా. ఏముండాలి ముందు? అర్థమవుతుందా? ఏముండాలి? ఏముండాలి? గట్టి చెప్పండి. చెప్పండి అమ్మా, 10 మంది ఉండాలి కదా, గట్టి చెప్పండి. దేవుడు ఉండాలి. ఏముండాలి మన శరీరంలో? హృదయంలో దేవుడు. చెప్పండి, హృదయంలో గట్టిగా మాట్లాడలేదండి. హృదయంలో దేవుడు ఉండాలి. నా హృదయంలో దేవుడు ఉండాలి. ఉన్నాడా? నవ్వుతారేంటమ్మా నా యాంకర్ వచ్చి, నా హృదయంలో ఉన్నాడు అయ్యారు, ఆయన ఉన్నాడు గట్టిగా చెప్పరే. లేడా? అది వెరీ గుడ్. నోటితో చెప్పండి, ఏమైంది? ఉన్నారా? అక్కడ కనీసం చెప్పుకోవాలని చెప్పుకున్నాం. మన హృదయంలో దేవునికి స్థానం ఉండాలి. మన హృదయము దేవుని యొక్క ఆలయమై ఉండాలి. ప్రభుత్వమైన దేవుడు బిడ్డలారా, నీ హృదయంలో దేవుడికి ఎప్పుడైతే స్థానం ఉన్నదో, గుడికి వస్తావా, గుడికి రా, వాళ్ళు బయలుదేరావా, వస్తున్నామని చెప్పక్కర్లా. హృదయంలో దేవుడు ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? పద అంటాడు. అంతేనే. అది ఆయన లేడనుకో, వీడు ఉంటాడు. ఎవడో ఒకడు ఉండాల్సిన హృదయంలో. అయితే దేవుడా లేచాడు, చైతన్య ఉన్నాడు, ఇంకేమవుతావు, పనికి వెళ్దాం. అదే దేవుడు ఉన్నాడు అనుకో, పద గుడికి వెళ్దాం, అసలు ఎవరు ఏమని చెప్తారో, ఏం జరుగుతుందో, గుడికి వెళ్దాం. ఈ రెండింటిలో మన హృదయాలు ఎవరు ఉన్నారో మనకు ఎవరు ప్రత్యేకంగా చెప్పక్కర్లా, మనకు అర్థమైపోతా ఉంది. మన హృదయంలో దేవుడు ఉన్నాడు అనుకో, మన శరీరం దేవుడి కొరకు ఏం చేస్తే కష్టపడి కాళ్ళెట్లో కూర్చోాలనిపించింది, ఏదో పని చేయాలనిపించింది,
అది వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి చూడాలనిపించింది. సమర్పించుకోవాల్సింది ధనాన్ని, ధాన్యాన్ని కాదు, కానీ మన హృదయాన్ని దేవుడిని సమర్పించుకుంటే మన శరీరం అంతా దేవుడి కొరకు వాడబడింది. 2 అనుకూలమైన ఈ లోక మర్యాదల చొప్పున నడుచుకోవాలి. వాళ్ళు 7 వారాలు ఉంటారు, నేను 8 వారాలు ఉంటా. వాళ్ళు 40 రోజులు ఉంటారు, నేను 40 రోజులు ఉంటా. యేసుప్రభు ఉన్నా అంట 7 సార్లు తిరిగారంట. 7 సార్లు కాదు 70 సార్లు తిరిగితే నష్టం వచ్చిందా? వాళ్ళు 100 ఏళ్ళు బతికారు, నన్ను బతకనే ఆ 7 సార్లు అది గట్టి పట్టుకున్నాం. కానీ మరి 100 ఏళ్ళు బతికారు, మనం బతకమే. అది ఎవరి చేతిలో ఉందండి? దేవుడి చేతిలో. మరి ఇది అంతే. అక్కడ ఉన్న ఊపిరి ప్రకారం వారు ఉన్నారు, మన ఊపిరి ప్రకారం మనం ఉన్నాం. చేయాలనుకుంటే చేయొచ్చు, తప్పులేదు. కానీ మర్యాదగా మాత్రం ఆచరించాలి. అది ఒక ఆచారం అవ్వకూడదు. ఆచారాలు ఈ లోక మర్యాదలు చొప్పున మనము ఎన్నడూ నడుచుకోకూడదు. ఏవైతే ఇంకా మనం ఈ లోక మర్యాదలు పాటిస్తున్నామో, అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, అవి చేయకూడదు, ఇది చేయకూడదు. ఏది దేవుడికి మంచిదైతే అదే చేయండి. ఏది దేవుడికి మంచిగా ఉంటే అదే జరిగించండి. ఏది దేవుడికి ఇదిగా ఉంటే అదే చేయండి. దేవుడిని ఈ లోక మర్యాదలు మనం ఎన్నడూ ఆచరించుకోవాలి. యుక్తమైనది ఏదో, శ్రేష్టమైనది ఏదో, దేవుడికి ఇష్టమైనది ఏదో తెలుసుకుని యుక్తముగా వాటిని మనము దేవుని ఎడల, మన సమాజంలో, మన ప్రజలందరి ఎడల మనం దాన్ని జరిగించాలి. హల్లెలూయా. గమనించండి, మనం దేవునికి లోబడిన వారుగా ఉన్నట్లయితే, మనం సమర్పించుకున్నట్లయితే ఆటోమేటిక్గా అన్నీ జరుగుతూ ఉంటాయి. భక్తి వచ్చేస్తుంది, ప్రార్థన వచ్చేస్తాయి, పాటలు వచ్చేస్తాయి, ఆత్మ వచ్చేస్తుంది, ప్రభావాలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. అసలు హృదయంలో దేవుడు ఉండి ఈ శరీరం దేవుని కొరకు బయలుదేరితే సమస్తం అన్నీ కావాల్సిన ఆశీర్వాదాలు, మేలు అన్నీ మనం ఏమి అడగక్కర్లా. దేవుడు కావాల్సిన దేవుడు మన జీవితంలో సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. వీటి చొప్పున కాకుండా ఈ లోక మర్యాద చొప్పున, ఈ లోకం చొప్పున అది ఇచ్చుకుంటే మంచిది, ఇది ఇచ్చుకుంటే మంచిది, ఇది ఇవ్వకూడదంట, అదే ఇవ్వాలంట, ఇది ఇవ్వకూడదంట, అయ్యే చేయాలంట, ఇది చేస్తే మంచిదంట. భోజనాలు వంటలు ఏడు కాదు, కూరగాయలు పోయి గిన్నెలు ఇస్త్రాకులు ఎత్తుతుంది. ఏంటంటే ఇస్త్రాకులు ఎత్తితే మంచిదంట. నేను 100 మంచి ఆ మంచి నీకు ఎక్కువ ఉపయోగపడతాను లేదు. దేవుడికి నీకు యుక్తంగా అది మాత్రమే చేయగలిగిందంటే చేయొచ్చు, కానీ మంచి అని మాత్రం చేయదు. అది నేను ఇది చేయగలను ప్రభువా, నా శక్తి కొలది అని దాన్ని మనం జరిగించినట్లయితే దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో జరిగించుగాక. ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన మన ఘనమైన నామమునకు ఇంకా మా జీవితాల్లో ఏమి సమర్పించుకోలేకపోయాము. ఈ లోక మర్యాద చొప్పున నడుస్తూ, ఈ లోక ఆచారాల చొప్పున నడుస్తూ, నాయన దేవుని మాటను త్రోసివేసి మనుష్యుల మాటలను నాయన లక్ష్యం పెడుతూ, నాయన ప్రభువానికి వ్యతిరేకముగా నడుస్తున్నాము, ప్రవర్తిస్తున్నాము. అయితే మమ్మల్ని క్షమించండి ప్రభు. నాయన రక్షించబడి నేను విశ్వాసం వచ్చి నాయన నిన్ను నమ్ముకొని కూడా నాయన ప్రభు నీకు వ్యతిరేకముగా బ్రతుకుతున్నామయ్యా. మా శరీరాన్ని నీకు సమర్పించుకోలేకపోతాం, మా బ్రతుకుని నీకు సమర్పించుకోలేకపోతాం, మా హృదయాలు నీకు సమర్పించుకోలేకపోతున్నాం. నాయన మంచిని ఈ లోకంలో ఉన్న మంచి కొరకు ప్రయాసపడుతున్నామయ్యా. నాయన నీలో ఉన్న మంచి నేర్చుకోలేకపోతున్నామయ్యా. నాయన ఆ రీతిగా మా జీవితాలు పాడైపోయినాయ్యా, ఆ రీతిగా మా కుటుంబాలు పాడైపోయినాయి ప్రభువా. నాయన మమ్మల్ని బలపరచువా తండ్రి, మమ్మల్ని బలపరచువా ప్రభువా. నాయన మా హృదయాల్లో నీకు స్థానం ఉండేటట్లు
నాయన నీకు స్థానం మా హృదయంలో ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని బలపరచండి ప్రభా, మమ్మల్ని బలపరచండి. ప్రతి ఒక్క నోరు తెరులో ప్రభా మమ్మల్ని బలపరచండి అయ్యా. నాయన నీకు సమర్పించుకున్నట్లు మా జీవితాన్ని, మా హృదయాన్ని, మా శరీరాన్ని, మా బ్రతుకులు నాయన నీకు సమర్పించుకున్నట్లు అయినా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఆ రీతిలో బలపరచండి అయ్యా. ఆ రీతిలో నీ కార్యం మా జీవితంలో జరిగించండి అయ్యా. ఆ రీతిగా నీ కృపను మా మందిరంలో విస్తరింపచేయండి అయ్యా. ఆ రీతిగా ఈ ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నాయన ప్రభువా మీరు బలపరచండి ప్రభా. ఏ బిడ్డలైతే హృదయాన్ని నీకు ఇవ్వలేకపోతున్నారు, ఎవరైతే నీకు వాడబడలేకపోతున్నారు, ఎవరైతే నాయన మనస్ఫూర్తిగా నాయన నేను అంగీకరించలేకపోతున్నారో, ఈ లోక మర్యాద చొప్పున నడుచుకుంటున్నారు, ఈ లోక మర్యాద అనుసారంగా నడుచుకుంటున్నారు, అటు బిడ్డల దయతో క్షమించండి ప్రభు. అటు బిడ్డల దయతో క్షమించండి అయ్యా. అటు బిడ్డల పరిపూర్ణంగానైనా లేచి నిలబడదాం. పరలోకముందున్న పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఏ బిడ్డలైతే వాళ్ళ హృదయాలను దేవునికి సమర్పించుకొని వాళ్ళ శరీరంలో దేవునికి వాడగలిగితే అటు బిడ్డలకు దేవుడు తగిన నడిపింపునిచ్చి వాడుకొని మహిమ పొందును గాక.